జై శ్రీరామ్. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. చేతులుంటే చేతులు లేపి చెప్పు, గట్టిగా చేతులు లేకపోతే చెప్పు. కమలం గుర్తుకే. అక్క ఏంది లేవా చేతులు? రెండు చేతులు ఉన్నా లేపాలి, ఆమె వెనకాల లేపాలి. అక్క చూస్తున్నా నేను, ఎవరు లేపుతారు ఎవరు లేపుతలేరని. నీడ కూర్చున్న వాళ్ళు చేతులు లేపుతలేరు. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. 60 ఏళ్ళ ముసలామె అంటుంది, మా పిల్లలు లేపుతలేరు కొంతమంది. గడియ లేపురి. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. అన్న ఏంది నీడకున్నామని అంటలేరా? నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఇందిరేశం గ్రామ పెద్దలందరికీ, నాతో పాటు ఈ నెల 11వ తారీఖున జరగనున్నటువంటి ఎన్నికల్లో మీ ముందుకి ఓటును అభ్యర్థిస్తూ వచ్చినటువంటి 4వ వార్డు అభ్యర్థి సోదరి ప్రియాంక గారు, 6వ వార్డు అభ్యర్థి అర్చన, 5వ వార్డు అభ్యర్థి అర్చన గారు, 6వ వార్డు అభ్యర్థి అన్న ధనుంజయ్ గౌడ్ గారు, 14వ వార్డు అభ్యర్థి సోదరుడు కుర్మ మహేందర్ గారు. మా వాళ్ళంతా మంచోళ్ళు, అమాయకులు, మోసం చేసుడు తెలియదు, కుట్రలు కుతంత్రాలు కల్మషాలు తెలియదు. తెలుసా వాళ్ళు కూడా మీరు అందరిలాగా నటిస్తున్నారు. అలా కనీసం సిన్సియర్ గా నమస్కారం పెట్టి ఓటు అడగడం తప్ప వేరే తెలియదు మా వాళ్ళకి. అవునా? అంత మంచోళ్ళు. వీళ్ళ కోటేస్తారా? దొంగల కోటేద్దామా? కబ్జాకోరులో కోటేద్దామా? డబుల్ బెడ్రూమ్ల పేరు మీద పైసలు తీసుకునేటోళ్ళు కోటేద్దామా? డబుల్ రిజిస్ట్రేషన్లు చేసి తాతలు తండ్రులు భూములు అమ్మితే ఇప్పుడు భూములు అమ్మలేదని ప్లాట్లను బెదిరించేటోళ్ళ కోట్లేద్దామా? ఎవరికేద్దాం? కబ్జాలు చేసేటోళ్ళకేద్దాం. అంతేనా? డబుల్ బెడ్రూమ్ల కోసం పైసలు తీసుకునేటోళ్ళకేద్దాం. అంతా మరి గట్టిగా చెప్పురి. ఇంద్రేశం అంటే బాగా పైసలు ఉన్న వాళ్ళు ఉంటారు అనుకొని వచ్చిన నేను. ఇలా చూస్తే మా అవ్వల మెడలో మాసం బంగారం కనబడతలేదు. మరి మీ పొట్ల చెరువు ఎమ్మెల్యేనేమో బాగా సంపాదించిండి అని చెప్తారు అందరూ. సంపాదించిండా? సంపాదించలేదా? ఒక్కసారి ఎత్తిరి, 2 సార్లు ఎత్తిరి, 3 సార్లు ఎత్తిరి, 3 సార్లు ఎత్తిరి. కంకర అమ్ముతున్నాడు, కంకర అమ్ముతున్నాడు. 5 నిమిషాలు నేను తర్వాత నీతో మాట్లాడిపిస్తా. కంకర అమ్ముతున్నాడు, ఇసుక అమ్ముతున్నాడు, టిప్పర్లు పెట్టిండు. ఏమడిగినా మనం అడిగేకంటే ముందు ఆయనే చెప్పిండు. పటాన్ చెరువు మార్కెట్లకి వెళ్ళి మొదలుకుంటే దౌలతాబాద్ చౌరస్తా దాకా పోయే ఈ రోడ్డుని 100 ఫీట్ల రోడ్డు చేస్తా అని చెప్పిండు. ఎన్ని ఫీట్ల రోడ్డు? ఎన్నేళ్ళు అయింది ఎమ్మెల్యే? 13 ఏళ్ళు అయింది. ఎన్నేళ్ళు అయింది? మొత్తం నింపి కొడితే 30 కిలోమీటర్లు లేదు. ఏడాది కిలోమీటర్ వేసినా పటాన్ చెరువు మార్కెట్లకి వెళ్ళి గుమ్మటాల కాడికి వెళ్ళి మొదలుకుంటే దౌలతాబాద్ చౌరస్తా దాకా 13 ఏళ్ల కోలే ఏడాది కిలోమీటర్ వేసినా ఈ పాటికి పటాన్ చెరువు నియోజకవర్గం అంతా పెద్ద 100 ఫీట్ల రోడ్ అవుతుండే. అయిందా? ఏమైంది మరి? మైపాల్ రెడ్డి వాళ్ళ తమ్మునింటికి మన పోలీసు వాళ్ళు వచ్చారు. నేను అనుకున్నా మంచోడే మైపాల్ రెడ్డి, నాకు కూడా తెలియకుండా ఇంత దుర్మార్గుడని. మంచోడు అనుకున్నా నేను. మొన్న ఢిల్లీకి వెళ్ళి పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చి బాగా కంకర అమ్ముతుర్రంట. కంకర పైసలు వీళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయట అని లెక్కలేసిరట. ఎంత దొరికినా ఎరికేనా? తెలియదా? 300 కోట్ల ఆస్తులకి తాళం వేసుకొని పోయారు. ఎన్ని కోట్లే? మీ అమ్మ కంకర రాళ్ళు అమ్మి 300 కోట్లు సంపాదించిండు మీ ఎమ్మెల్యే సాబ్. ఇక నీళ్ళమ్మి ఎన్ని సంపాదించారు, భూములమ్మి ఎన్ని సంపాదించారు, కబ్జాలమ్మి ఎన్ని సంపాదించారు ఒక్కసారి ఆలోచించారు. అప్పుడు ఏం తీసుకోలేదు అనుకుంటారా? 300 కోట్లు వాళ్ళ తమ్ముడుగా లక్కడారంలోను ఇక్కడ 6 కంకర మిషన్లు పెడితే వాళ్ళు సంపాదించింది 13 ఏళ్లలో. ఒక్క కంకర అమ్మి గవర్నమెంట్ కు పన్ను కొట్టి సంపాదించింది 300 కోట్లు. ఏమడిగినాం మనం? గుమ్మటాల కాడికి వెళ్ళి మొదలుకుంటే దౌలతాబాద్ చౌరస్తా దాకా రోడ్ అడిగినాం. అరే వారి నీ కంకర మిషన్లకి వెళ్ళి కంకర తెచ్చి సిమెంట్ కలిపి రోడ్ ఎత్తే కూడా ఆ 300 కోట్లకి వెళ్ళి ఒక 50 కోట్లు కూడా ఖర్చు కాకపోతుండే. అయితుండేనా? వాళ్ళకి దేని మీద ఉన్నది మనసు? దేని మీద? పైసల సంపాదన మీద. ఏమంటారు వాళ్ళు? ఇవాళ రాత్రి నుంచి పైసలు ఇస్తారట. ఏమిస్తారు? ఓటుకు నోట్లు ఇస్తారట.
మీరంతా గరీబ్ వాళ్ళు, ఓట్లు అమ్ముకుంటారు. ఈ కాలనీలలో ఉండేటోళ్ళకి ఏం తెలియదు, అమాయకులు. ఇంత వేస్తే అయిపోతుంది, ఓట్లు వేస్తారు అనుకుంటారు. ఏతామా అట్లా? ఏతామా? ఇప్పటికే ఎట్లా తిడతారో మీకు తెలుసు. మీ ఎమ్మెల్యే సాబ్ గిట్ట మాటలు ఎట్లా మాట్లాడతారు. రేపు నువ్వు 1000, 2000, 5000 తీసుకొని ఓటేసినావు అనుకో, ఏం మాట్లాడతారు? రేపు ఏదైనా పని మీద పోతే గేట్ లోపల కూడా రానియరు. రానిస్తారా? ఏమరా బాగా మాట్లాడుతున్నావు, పుణ్యానికి వేసినావు ఎవరా ఓటు, 10,000 తీసుకొని వేసినావు అంటారు. అంటారా? అన్నారా? 5 ఏళ్ళు గేట్ లోపల కూడా రానియరు వాళ్ళు. మిమ్మల్ని రానిస్తారా? అందుకని ఒకసారి దయచేసి ఆలోచించారు. మా సోదరి ప్రియాంక గాని, అర్చన గాని, ధనుంజయ్ గౌడ్ గారు గాని, మహేందర్ గాని ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో వచ్చారు. మేము దండం పెట్టి మంచి చేస్తామని చెప్పేందుకు వచ్చినాం. ఎదురుంగున్న పార్టీలు సేవ చేసేందుకు వచ్చారు. బ్లేడ్ పెట్టి మొత్తం ఉన్నది లేని అంతా గుంజుకపోతుంది. ఇక్కడ రోడ్లు డబుల్ బెడ్రూమ్ దాటినాక వెంచర్ ఉంది, వికాస్ వెంచర్ అని. ఉందా? ఇంద్రేజం అయిన వాళ్ళకి, దళితులకి భూములు ఉండేలా సర్వే ఆ పక్కన భూములు ఉండే. రామ్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ పెట్టుకుంటే మెడికల్ కాలేజ్ వాళ్ళు గుంజుకుర్రు అయినోళ్ళ భూములు. ఇదంత పోతే 120-122లో నేనే కొట్లాడి పట్టాలు ఇప్పిస్తే మీ ఊర్లో ఎవరో పట్టాలు చెప్తున్నాడంట, మేమే ఇప్పిస్తాం పట్టాలని. ఎవరు ఇప్పియలే పట్టాలు. వికాస్ సొసైటీ అయినా ఇంకోటి అయినా ప్లాట్ల కోసమైనా రాత్రిపీట రోడ్డు తవ్వీరు. యాడికుందా మీకు తెలుసా? ఎవరు తవ్వీరు? రాత్రి పైసలు ఇచ్చేదానికి వచ్చేటోళ్ళు కొట్లాడి వారి మీద కేసు పెట్టించి, తహసీల్దార్ కు ఫోన్ చేసి ఆ రోడ్డు తవ్విన మీద కేసు పెట్టించి మళ్ళా రోడ్డు చక్కగా వేయించినామా? చూడలేదా? చూసిరా? డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినా అని చెప్తారు కారోళ్ళు. చెప్తారా? ఇచ్చిరా? పట్టాలు ఇచ్చిరా? లోకల్ వాళ్ళకి ఇచ్చిరా డబుల్ బెడ్రూమ్లు? ఇంద్రేశంలో ఉన్న గరీబ్ వాళ్ళకి వచ్చినాయా? 10 ఏళ్ళు కారు గుర్తులే గవర్నమెంట్లు ఉండ్రి. హరీష్ రావు అని నిన్న వచ్చిపోయిండు మీ ఊరికి. మీ మైపాల్ రెడ్డి ఏ గుర్తు మీద గెలిచిండు? కారు మీద. ఇప్పుడు ఏడున్నాడు? ఆయనకే తెలుస్తలేదు. పొద్దున్న దాకానేమో కారు అంటున్నాడు, పొద్దుకేమో అందుకని వస్తుండా మీ దగ్గరకు వచ్చి ఓటేయమని అడుగుతుండా? ఎందుకు వస్తలేడు? రాత్రిపూట ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు, ఎవరో బాగా తిరుగుతున్నావు నీ సంగతి చూస్తా అని చెప్తున్నాడు. అరే మేం చెప్తాం నీ సంగతి ఓట్లలో అని చెప్పాలా? భయపడతామా? చిన్నప్పుడు చెప్తుంది. చిన్నప్పుడు వేమన పద్యాలు, సుమతి పద్యాలు అని చదువుకున్నాం. ఏం చెప్తారు? మనం ఇవాళ చిన్న ఎర్రసీమలమే కావచ్చు, 10 ఎర్రసీమలు జమైనాయి అనుకో, పెద్ద నాగుమ్మని కూడా దొరకబట్టి బంధించొచ్చా? బలవంతమైన సర్పం కూడా చిన్న చిన్న చలి చీమల చేతుల దిక్కి చచ్చిపోతుంది. అవునా? మైపాలెడ్డి అందుకంటే పెద్దోడా? అవునా? ఇది కారు. ఇక దానికి అందరికి అనేవాడు హరీష్ రావు అనేటోడు వచ్చి కారు కోటేయ్యి, మా మామ మంచిగా మీకు అలవాటు చేసిండు, చిన్నవి పెద్దవి. అవునా? మా మామ ముఖం చూసి నా ముఖం చూసి మళ్ళీ ఇర్రు అంటుండు. అడగాలి మరి ఏం సూరత్ పెట్టుకొని వచ్చినావు, ఏం ముఖం పెట్టుకొని వచ్చినావు? 10 ఏళ్ల కోలే సర్పంచ్ నువ్వే, ఎంపీటీసీ నువ్వే, ఎమ్మెల్యే నువ్వే, ఎంపీ నువ్వే, మంత్రి నువ్వే, ముఖ్యమంత్రి నువ్వే. వారిని సిద్దిపేటలో రోడ్లు ఎట్లున్నాయి? మా పటాన్ చెరువుకెళ్ళి దౌలతాబాద్ దాకా రోడ్ వేయకుండా ఎట్లేసినా వరించినామని అడిగిరా మీరు? అదే మీకంటే గజవలో ఉరికించి పంపించి ఉరికించి ఎలగొట్టిరు. మీరు మంచి వాళ్ళు, ఇంద్రేశం వాళ్ళు, అయిన వాళ్ళు చూడడానికి గట్టి కనబడతారు, కానీ మీ మనసు మెత్తన కరిగిపోకుర్రి. కారోళ్ళు మనకి అలవాటు చేసిరు బాగా. మీ ఊర్లో కిరాణా దుకాణాలకు పోయి చూడుర్రి, కోల్గేట్ పేస్ట్ దొరకకపోవచ్చు, కందిపప్పు దొరకకపోవచ్చు, పొద్దుగాలైతే పాల ప్యాకెట్ దొరకకపోవచ్చు, కానీ 7 గంటలకు పోతే మాత్రం హరీష్ రావు, చంద్రశేఖరరావు పంపించిన కోటర్లు అయితే దొరుకుతాయి. దొరుకుతలేవా అన్న? నేనేమైనా అబద్ధం చెప్తున్నానా? జనాలనందరినీ తాగుడికి బానిసలు చేసి మనమేమో తాగి ఊగాలి, ఆ కొడుకులేమో పైసలు సంపాదించుకోవాలి. పటాన్ చెరువు చుట్టూ, జిన్నారం చుట్టూ కంపెనీలు పెట్టి కంపు వాసన మనకు వదిలేసి, కాలుష్యం మనకు వదిలేసి కాసులు ఎవరు సంపాదించుకుంటారు? ఎవరికి? వాళ్ళకే. పటాన్ చెరువు ఆయనకు ఎక్కువైనా సిద్దిపేట ఆయనకు పంపిస్తున్నాడు. పటాన్ చెరువు ఆయన ఎందుకు వచ్చి ఓట్లేయమని అడుగుతలేడో ఒక్కసారి మీరు ఆలోచించాలనా వద్దా? ఆయనకే ముఖం చెప్తలేదు. ఇక ఆయన ఇంకో పార్టీకి ఓటేయమని ఎట్లా చెప్తాడు? ఇది కారు గుర్తుల పంచాయతీ.
ఇక చెయ్యి గుర్తుకొద్దాం. పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు చెయ్యికి. ఎలక్షన్లప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి చెప్పిపోయారు. ఏం చెప్పారు? అవ్వ 2000 పింఛన్ ఇస్తే చాలతలేదు. ఎన్ని ఇవ్వాలి పింఛను? ఎన్ని ఇవ్వాలి? 4000 ఇస్తా అన్నాడు. 24, 24, 48, 12, 12, 24 3 నెలలు 27 నెలలైంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి. అక్క ఒక్కలకి ఇందిరేషన్ ఒక్కలకి 4000 రూపాయల పింఛన్ వస్తే జర చేసేత్తూరి. ఎవరికైనా పింఛన్ 4000 వస్తుందా? వస్తుందా? ఇంకో మాట చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు. కేసీఆర్ ఒక్కలకే ఇస్తున్నాడు, ముసలవ్వకి ఇస్తే ముసలాయనకి ఇస్తలేడు. నన్ను చూడుర్రి, నా అందం చూడుర్రి, కాంగ్రెస్ ను గెలిపిర్రి, కాంగ్రెస్ గెలిపితే ఇంట్లో ఇద్దరికి ఇస్తా అన్నాడు పింఛను. అవ్వ మీ ఇళ్ళలో ఎవరికైనా ఇద్దరికి వస్తున్నాయా?